చేయి పార్టీ లీడర్లు పల్లెల్లో కొత్త దందా సురువు చేసిండ్రట. 6 గ్యారంటీలు ఎవి కావాలన్నా చేతులు నానిపితేనే పనులు అయితే కొత్త ప్లాన్ చేస్తుండట. కూపన్ కారట్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, కౌలు రైతుల ఖాతాల పైసలు పడాలన్నా, రైతు భరోసా పథకంకు పైకలు కావాలన్నా ఇట్లా చేయి పార్టీ లీడర్ల చేతిలో ఎంతో కొంత పెట్టన్నట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిండ్రే అంటారా? మీరే చూడుండ్రి. సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. పల్లెల కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్ల పనితనం కూడా గట్టే ఉన్నది. దొరికిందే సాకు అనుకునే పబ్లిక్ కాడ బరికే పని పెట్టుకున్నారట. ప్రభుత్వ పథకాలు ఎవి కావాలన్నా సాటుగా చేతుల పైకం పెట్టాలని కొత్త దందాన్ని కోటాయించిండ్రట. భూమి ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, కార్లున్నా, ఎవి ఉన్నా సరే 6 గ్యారంటీల ఏ పథకం రావాలన్నా ఒక్కో పథకంకు ఒక్కో రోడ్డు పెట్టి దందాం చేస్తుండ్రట. ఇప్పుడు మొత్తం కొత్త రేషన్ కార్డుల మీద దందా చేస్తుండ్రు. అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా రేషన్ కార్డు రాదు. మా చేయి పార్టీ లీడర్ల చేతులు ఇంత కమిషన్ పెడితే మీ పేరు వస్తుందని ఒక్కొక్కల దగ్గర అచ్చరాల 5,000కు పైగానే పైసలు వసూలు చేస్తుండ్రట. అయ్యా సీఎం రేవంతాలు సారు, ఓ దిక్కు మీరు యుగరంతో ఇల్లు అలుక్కొస్తుంటే ఇంకో దిక్కు పల్లెల బుడ్డ లీడర్లు వాళ్ళ పనితనం చూపిస్తుండ్రట. మరి క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీల ఇసొంటి బకాసూర్లు మోపై బదనాం చేస్తుండ్రు కాబట్టి మరి వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో మీ చేయి పార్టీ సర్కారే తెలవాలి అంటుర్రు ముచ్చటినోళ్ళు.